జగన్ హయాంలో తెచ్చిన టోకెన్ విధానం వల్లే ఇదంతా జరిగింది అని చెప్పి నేను పత్రికలో వచ్చింది. దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఇప్పటికీ కూడా జగన్ని బాధ్యుడిని చేయాలా, ఈ 7 నెలలు అయిపోయినా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అని మీరు గవర్నమెంట్ని కూడా క్వశ్చన్ చేశారు. అండ్ కొంతమంది కూటమి నేతలు చెబుతూ ఉన్నారు, లడ్డూలో జంతువుల కొవ్వు కలిపి ఏ రకంగా ఈ హిందువుల తిరుమల పవిత్రతను దెబ్బతీయాలని కుట్ర చేశారో జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా. ఆయన క్రిస్టియన్ కాబట్టి ఇది వాళ్ళ ఆరోపణ సార్. గతంలో ఆరోపించారు, ఇప్పుడు కూడా అదే ఆరోపణ చేస్తూ ఉన్నారు సార్. దేవుడి పవిత్రతను దెబ్బతీయడానికి వాళ్లే చేశారేమో అని చెప్పి చాలామంది కూటమి నేతలు ఓపెన్గా మాట్లాడుతూ ఉన్నారు. మరి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం అనేది కూడా ఇప్పుడు చర్చకు వస్తూ ఉంది సార్. అండ్ ఇక్కడ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఆయన బాధితుల్ని క్షతగాత్రుల్ని పరామర్శించిన తర్వాత సాధారణంగా చాలామంది కుట్రో లేకపోతే వైసీపీ కుట్ర లేకపోతే జగన్ హయాంలో చేసిన పని వల్ల ఇదంతా జరిగింది అని చెప్పి కొంతమంది అంటూ ఉంటే పవన్ కళ్యాణ్ ఓపెన్గా ఒప్పుకున్నారు సార్. తప్పు జరిగింది, క్షమించండి, ఇక మీదట ఇది జరగకుండా చూసుకుంటాను అని చెప్పి చూసుకునే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి ఒకసారి పవన్ కళ్యాణ్ బయట. వెంకటేశ్వర భక్తులందరికీ, ఎడుకున్న వారి భక్తులందరికీ, హైందవ ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కరికి, క్షతగాత్రులైన వారికి, ప్రతి ఒక్కరికి, ప్రాణాలు కోల్పోయిన వారికి, మరి వారి కుటుంబాలకి, స్నేహితులకి, బంధువులకి తప్పు జరిగింది. మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణలు అడుగుతుంది. 2 చేతులెత్తి క్షమాపణలు అడుగుతుంది. జరగకుండా ఉండాల్సిన సమయం ఉంది. చాలా ఆనందంగా దర్శనం చేసుకుని వెళ్ళిపోవాల్సిన సమయం. సరే, ఇది వెల్కమ్ చేయాల్సిన అంశమే. తప్పు జరిగిందని ఆయన ఒప్పుకున్నారు. ఎందుకంటే తప్పు జరిగింది, కొంతమంది ప్రాణాలు కోల్పోయారు కాబట్టి ఖచ్చితంగా చాలా స్పోర్టివ్గా పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయ్యారు. కానీ చంద్రబాబు నాయుడు వెర్షన్ అండ్ కూటమిలోని ఎస్పెషల్లీ టీడీపీలోని కొంతమంది నాయకుల వెర్షన్ ఏంటంటే దీనిలో ఏదో కుట్రకోణం ఉంది, దేవుడి పవిత్రతను దెబ్బతీయడానికి వాళ్లే చేశారేమో అని చెప్పి. తప్పు జరిగిందని పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటూ ఉన్నారు. ఆ తప్పుకు కారణం వైసీపీ కుట్రేమోనని చెప్పి టీడీపీ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే టీడీపీ నాయకులు ఇవన్నీ బయటలైతే చూడలేదు. చంద్రబాబు నాయుడు అన్నది నేను ఒక పత్రికలో వచ్చింది కూడా నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. పత్రికల్లో వచ్చి చెప్తున్నారు తప్ప చంద్రబాబు నాయుడు నిజంగా ఏమన్నాడో మనకు తెలియదు. అదే సార్, నేను క్రాస్ చెక్ చేశాను. బట్ సో దట్స్ ద క్యావియట్. ఎందుకంటే మనం ఒక కామెంట్ చేసే ముందు అథెంటిక్ ఫ్యాక్ట్స్ ఉండాలి. ఎందుకంటే బయట ఉంటున్నామో అది కరెక్ట్గా అన్నాడు అని మనం ఎస్టాబ్లిష్ అవుతుంది. లేకపోతే ఆయన ఏమన్నారో, పత్రిక ఏం రాసిందో, ఆ పత్రిక వక్రీకరణ అని కూడా చర్చ రావచ్చు. అందువల్ల చంద్రబాబు నాయుడు దీన్ని కుట్ర కోణం ఉన్నది అని అన్నాడు అని నేనేమి అనడం లేదో నాకు తెలియదు. కానీ ఇది కుట్ర కోణం అవుతే మరి పవన్ కళ్యాణ్ ఎందుకు క్షమాపణ చెప్పుకుంటాడు? పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి కుట్రకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్తాడు. సో ఇది మొదటి క్వశ్చన్. రెండవ క్వశ్చను, ఇప్పుడు టీటీడీ చైర్మన్కు ఈఓకు మధ్య సమన్వయ లోపం అని పత్రికల్లో వచ్చింది. చంద్రబాబు నాయుడు సమీక్ష చేస్తున్న సమయంలో సమీక్షలోనే చైర్మన్ ఈఓ ఒకరికొకరు అనుకున్నారని, అది కూడా మరి కుట్రకోణం అవుతుందా? సో అది కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభావంతో బిఆర్ నాయుడు ఈ ఈఓ శ్యామలరావులు ఒకరికొకరు విమర్శించుకున్నారా? సో జగన్మోహన్ రెడ్డి నియమించిన చైర్మన్ అయితే కాదు కదా. జగన్మోహన్ రెడ్డి రోజు ఆ టీవీ5 నాయుడు అంటూ రోజు విమర్శించారు కదా, ఏవిఎన్ రాధాకృష్ణ టీవీ5 నాయుడు అని. సో దీంట్లో కుట్రకోణం అంటే బిఆర్ నాయుడు నియామకంలో జగన్ కుట్రకోణం దాగి ఉందా? సో రెండవది. మూడవది, ఈ ఘటన జరిగిన వెంటనే అధికారులపైన ముఖ్యమంత్రి సీరియస్ అయ్యాడు. ఎందుకు సీరియస్ అయ్యాడు? జగన్ కుట్రకు ఇప్పటి అధికారులను ఎందుకు సీరియస్ చేయాలి? సో ఆ సీరియస్ అయ్యి కొంతమంది అధికారులను సస్పెండ్ కూడా చేశారు. ఇప్పుడు డిఎస్పీని సస్పెండ్ చేశారు, ఇంకో అధికారిని గోశాల అతన్ని సస్పెండ్ చేశారు, 2 అధికారులను ట్రాన్స్ఫర్ చేశారు. మరి జగన్ కుట్రకు వీళ్ళందరిపైన ఎందుకు చర్యలు తీసుకుంటున్నట్లు? తీసుకోవాల్సిన జగన్మోహన్ రెడ్డి పైన కదా. 4వది, జగన్మోహన్ రెడ్డి కుట్ర చేస్తే ఏ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు? ఈ కుట్ర మీరు ఒక కుట్ర సిద్ధాంతాన్ని ముందు పెడితే ఆ కుట్ర చేసిన వారిపైన ఎక్కడో కానీ తిరుపతి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలి కదా. ఎక్కడ ఎఫ్ఐఆర్ దాఖలైందా? 5వది, అసలు ఆ టీటీడీ లడ్డు వ్యవహారం ఏమైంది? ఇప్పటికీ మీరు వేసిన సిట్టు నివేదిక ఎక్కడ పోయింది? సిట్టు విచారణలో ఇప్పటివరకు ఏం తేలింది? ఎవరికి తెలియదు కదా. ఏమైంది ఎవరికి తెలియదు, ఎప్పుడు బయటకు వస్తుందో కూడా తెలియదు కదా.
సో అది అసలు అది అందులో ఎంత వాస్తవం ఉంది అనేది ఇప్పటికీ ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు కదా. ఎందుకంటే మీరు ఇంకా విచారణ జరుపుతున్నారు. అది వాస్తవమైతే విచారణ అవసరమే లేదు కదా. సో ఆల్రెడీ జంతు కొవ్వుతో కల్తీ జరిగింది అని ఎస్టాబ్లిష్ అయితే ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎందుకు, విచారణ ఎందుకు? సో దాని బాధ్యుల వాళ్ళ లోపలేయాలి ఇప్పటికే కదా. సో దాని మీద ఎవరిని లోపలేసారు నాకు చెప్పండి. జగన్మోహన్ రెడ్డికి ఏమైనా నోటీస్ ఇచ్చారా లడ్డు విహారంలో? అప్పుడు టీటీడీ చైర్మన్కి ఏమైనా నోటీస్ ఇచ్చారా ఇంతవరకు? అసలు ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి పైన దానిపైన కేసు పెట్టారా? ఏదైనా ఎఫ్ఐఆర్లో ఇట్లా తిరుపతి లడ్డు అపవిత్రం చేశాడని చెప్పి టీటీడీ చైర్మన్ పైన కేసు పెట్టారా? ఇవ్వాలన్నా తొక్కిలాడిన తర్వాత 4 ఉద్యోగులు 2 సస్పెండ్ చేశారు, 2 పైన బదిలీ చేశారు. లడ్డు వ్యవహారాలు ఇంతవరకు ఎవరిపైన సస్పెండ్ చేశారు చెప్పండి? ఏ అధికారి పైన సస్పెండ్ చేశారు? ఏ ఉద్యోగిని, ఎంతమంది ఉద్యోగులు సస్పెండ్ చేశారు, ఎంతమంది ఉద్యోగుల్ని బదిలీ చేశారు చెప్పండి? ఏది లేదు కదా. పొలిటికల్ స్టేట్మెంట్లే మినహా. సుప్రీంకోర్టు అనేది నేను చెప్పడం కాదు, మీరు ఏది ఎస్టాబ్లిష్ కాకుండా ముఖ్యమంత్రి స్థాయిలో ఒక దేవదేవుని ప్రసాదం గురించి మాట్లాడడం, కోట్లాది ప్రజల విశ్వాసాలు ఇమిడి ఉన్న అంశంపైన మాట్లాడేది ఏంటంటే భారత సుప్రీంకోర్టు ప్రశ్నించింది, నేను కాదు ప్రశ్నించింది. సుప్రీంకోర్టు అయితే జగన్ మనుషులు కారు కదా. సో అందువల్ల ఇప్పుడు ఇప్పుడు కూడా మరి జగన్ టోకన్ల పద్ధతి వల్లనే జరిగి ఉంటే అధికారంలో ఉన్న మీరు ఎందుకు ఆ టోకన్ల పద్ధతి కంటిన్యూ చేశారు? అలాగే ఇవాళ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒకరు అన్నట్లు కూడా పేపర్లో చదివాను. ఆ పవన్ కళ్యాణ్ అన్నట్లు 4 లక్షల మంది వచ్చినప్పుడు జరిగింది, ఇప్పుడు ఎందుకు జరిగింది? మరి పవన్ కళ్యాణ్ అన్నట్టు చదివాను. మరి ఎట్లా 4 లక్షల మంది వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చారు 4 లక్షలు? మరి అది తెలియదు. మరి జగన్ హయాంలో, చంద్రబాబు నాయుడు హయాంలో మరి 4 లక్షల మంది వచ్చినప్పుడు జరిగింది, ఇప్పుడు ఎందుకు జరిగింది అని పవన్ కళ్యాణ్ అంటున్న దానికి పవన్ కళ్యాణ్ జగన్ పేటీఎం బ్యాచ్ అయితే కాదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్లియర్గా ఈ ప్రభుత్వంలోనే తప్పు జరిగింది అంటూ 4 లక్షల మంది వచ్చినప్పుడు ఎందుకు ఇప్పుడు అప్పుడు జరిగింది, ఇప్పుడు ఎందుకు జరిగింది? తప్పు జరిగింది, క్షమించండి, చేతులెత్తి అడుగుతున్నాను ఎంటైర్ హైందవ సమాజానికి అన్నాడు. మరి జగన్ కుట్ర కోణానికి పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్తున్నారంటే పవన్ కళ్యాణ్ కూడా మీరు జగన్ పేటీఎం బ్యాచ్ అంటారా తెలుగుదేశం వాళ్ళు? దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. సో అందువల్ల క్లియర్గా ఒక ఇన్సిడెంట్ జరిగినాక, సో నిన్న ఆంధ్రజ్యోతి అనుకుంటా కదా, ఆ జగన్ టోకన్ల విధానం వల్లనే జరిగింది అన్నప్పుడే నేను చెప్పాను. మరి మిమ్మల్ని ఎవరికంటే ఏమన్నారా ఈ టోకన్ల విధానం? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు ఎందుకు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుడు పనులన్నీ నిరాటంకంగా కొనసాగించామని మీకు 164 సీట్లు ఇచ్చి జగన్కు 11 సీట్లు ఇచ్చారు అంటే ఇంకా జగన్నే పాలించమని ఇచ్చారా? జగన్ నియమించిన అధికారులే కొనసాగాలి, జగన్ నిర్దేశించిన పద్ధతులు ఇంకా కొనసాగాలి. మరి మీకెందుకు పవర్ ఇచ్చారు? మీరు టోకన్ల విధానాన్ని మార్చుకునే స్వేచ్ఛ కూడా మీకు లేదా? అక్కడ కొని జగన్ పెట్టిన పద్ధతి కాక వేరే పద్ధతి ఆలోచించలేరా మీరు? అంత అసమర్థత ఎందుకు? టోకన్ల పద్ధతి జగన్ పెట్టాడు. నిన్న ఆంధ్రజ్యోతిలో 2022 నుంచి తొక్కిసలాటలు జరుగుతున్నాయి. మరి 2022 నుంచి తొక్కిసలాటలు జరుగుతుంటే కూడా మీరు పట్టించుకోవాలంటే క్రిమినల్ నెగ్లిజెన్స్ కాదా? అది నేరపూరిత నిర్లక్ష్యం కాదా? ఇప్పుడు సడన్గా అనుకోకుండా జరిగితే తప్పెవరదు అనేది వేరే విషయం, యాక్సిడెంట్ అనుకోవచ్చు. ఇది తెలిసి జరిగిందని చెప్తున్నారు కదా. అంటే 2022 నుంచి తొక్కిసలాటలు జరుగుతున్నాయి. జగన్ పెట్టిన టోకన్ల విధానం వల్ల ఇది జరుగుతుంది. వైకుంఠ ద్వార దర్శనం 10 రోజులు ఎందుకు అనుమతించారు? మరి ఎందుకు ఇచ్చారు? మీరే ఎందుకు కంటిన్యూ చేశారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టైంలో ఒక్కరోజు కాదు, వైకుంఠ ఏకాదశి కాదు, ఎక్కువ మంది భక్తులు కోరుతున్నారు కనుక దాన్ని 10 రోజుల పాటు చేశారు అనుకుందాం. మీరు మార్చేయండి, మీరు ఒక్కరోజుకి చేయండి. మీరు చైర్మన్ మీ వారు మీరు నియమించుకోలేదా? జగన్మోహన్ రెడ్డి ఉన్న సమయంలో ఉన్న చైర్మన్ లేడు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సమయంలో ఉన్న బోర్డు మెంబర్లు లేరు కదా. మరి జగన్మోహన్ రెడ్డి సమయంలో పెట్టిన టోకన్లు ఎందుకున్నాయి? జగన్మోహన్ రెడ్డి సమయంలో పెట్టిన 10 రోజుల దర్శనం ఎందుకున్నది? దాని ఎందుకు మార్చలేదు? మీరు చైర్మన్ మార్చుకున్నారు, బోర్డు మెంబర్లు మార్చుకున్నారు, రాజకీయ పదవుల విషయంలో మాత్రం వెంటనే వాళ్ళ ఇలా పెట్టుకున్నారు కదా. మరి అది పెట్టుకున్నప్పుడు ఇది ఎందుకు పెట్టుకోలేదు? అందువల్ల నిజాయితీగా జరిగింది క్లియర్గా తప్పు. ఈఓకు చైర్మన్కు మధ్య కోఆర్డినేషన్ లేకపోతే క్షేత్రస్థాయిలో క్రౌడ్ మేనేజ్మెంట్ జరుగుతుంది ఎక్కడైనా? ముఖ్యమంత్రి సమక్షంలోనే చైర్మన్ ఈఓ మధ్య సమన్వయం లేకపోతే, ఉన్నత స్థాయి అధికారం సమన్వయం లేకపోతే కింద పోలీస్ అధికారులను వాళ్ళని వీళ్ళంటే ఎలా అవ్వండి? వాళ్ళు తప్ప మీకు అధికారులు 2 చైర్మన్ వ్యవస్థ, ఈఓ వ్యవస్థ పరస్పర విరుద్ధమైన ఆదేశాలు ఇస్తే కింద వాడు ఎలా పనిచేస్తారు చెప్పండి? ఓరికోరికి ఇప్పుడు ఈఓ చెప్పేది ఏంటి? మీడియాలో వచ్చిందని బట్టి మాకు చెప్పకుండానే ఆయన ఏదో చైర్మన్ ప్రకటనలు చేశాడని. చైర్మన్ చెప్పేది ఏంటి? అసలు ఏ ఏర్పాటు చేస్తున్నారో మాకు తెలియదు అని.
మీ ఇద్దరు చైర్మన్కి ఈవోకి సమన్వయం లేకపోవడం కూడా జగన్ కుట్రేనా? సో ఈ కుట్ర సిద్ధాంతాలు చెప్తూ ఎంతకాలం కాలక్షేపం చేస్తారు? అధికారం ఇచ్చింది కుట్రలు ఛేదించి పాలన చేయమని కదా. జగన్ ప్రజలకు కూడా ఎక్కడో చోట వచ్చారు వెగటు పుడుతుంది. ఇదేం రాజకీయం అండి? ఎస్ జరిగింది, జరగకూడదు జరిగింది. నేను వైసీపీ నాయకులు అన్నట్లు చంద్రబాబు నాయుడు రాజీనామా చేయండి ఇలాంటి డిమాండ్లు నేను చేయను. ఇక్కడ చంద్రబాబు నాయుడు రాజీనామా చేస్తే తొక్కినాడు అవుతుందా? చంద్రబాబు నాయుడు వచ్చే ట్రాఫిక్ పోలీసా? ఆయన అక్కడ నిలబడి చంద్రబాబు నాయుడు జనాన్ని కంట్రోల్ చేస్తాడా? అందువల్ల ఈ పొలిటికల్ డిమాండ్లు కరెక్ట్ అని అంటలేను. కానీ పదే పదే మా తప్పు లేదు, ప్రతిదానికి కుట్రలే తప్పు, ప్రతిదానికి ఇతరుల కుట్రలే తప్పు అనే సిద్ధాంతం గౌరవాన్ని ఇవ్వదు. పాలనలో హ్యూమిలిటీ ఉండాలి. పొరపాటు జరిగితే జరిగింది, మేము చర్యలు తీసుకుంటామని. ఎవరు కూడా చంద్రబాబు నాయుడే కావాలని చేయించాడని ఎవరు అంటలేరు కదా. చంద్రబాబు నాయుడు అసమర్థత అని కూడా ఎవరు అంటలేరు కదా. అక్కడ క్షేత్రస్థాయిలో క్రౌడ్ మేనేజ్మెంట్ చూసుకునే వారి అసమర్థత, ఓవరాల్గా అడ్మినిస్ట్రేషన్ చూసేవాళ్ళు అసమర్థత, అంతే తప్ప దానికి చంద్రబాబు నాయుడు అనితనో పవన్ కళ్యాణ్ మనం బాధ్యులు చేయలేం కదా. వాళ్ళ పని కాదు కదా. వాళ్ళు ప్రతి ఒక్కటి చంద్రబాబు నాయుడు చూస్తాడా? బట్ ఓవరాల్గా పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ ఎందుకు క్షమాపణ చెప్పారు? పవన్ కళ్యాణ్ హోంమంత్ర, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ దేవాదాయ శాఖ మంత్రి, పవన్ కళ్యాణ్ ఏంటి? పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా, ఈ కూటమిలో ఉన్న ఒక పెద్ద నాయకుడిగా పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ, హ్యావ్ ఎ పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ. చంద్రబాబు నాయుడు కూడా ఏ రెస్పాన్సిబిలిటీ? పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ తప్ప చంద్రబాబు నాయుడిని దోషిగా చెప్పి చంద్రబాబు నాయుడు పేరు చర్యలు తీసుకోమనడంలో అర్థం లేదు. అందువల్ల ఆ గ్రేషియస్నెస్ పవర్లో ఉన్న వాళ్ళకు ఉండాలి. తప్పును నిస్సంకోచంగా అంగీకరించి అవసరమైన చర్యలు తీసుకొని భక్తులకు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, ఇక ముందు ఇది జరగదు అని. కనీసం ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వకుండా ఈవో చైర్మన్ కొట్లాడుకుంటారు, రాజకీయ నాయకులు కొట్లాడుకుంటారు, ముఖ్యమంత్రి గంటలు సమీక్షలు చేస్తారు, ఏం తేలేదు లాస్ట్కు. సో రాజకీయ ఆరోపణలు చేసుకుంటూ కూర్చుంటాడు. ముఖ్యమంత్రి కుట్రకోణం అంటాడు, ఉప ముఖ్యమంత్రి క్షమాపణ చెప్తాడు. ఎవరి కుట్రకు ఎవరు క్షమాపణ చెప్తారో చెప్తుందో తెలియదు. ఇంత గందరగోళం ఉంటే భక్తులకు ఏ విశ్వాసాన్ని కల్పిస్తారు? ఇప్పటికైనా రాజకీయాలు మానేసి భక్తులకు విశ్వాసాన్ని కల్పించండి. భక్తుల యోగక్షేమాలకు అవసరమైన చర్యలు తీసుకోండి. అది వదిలేసి ఇంత గందరగోళం ఎందుకండి?